పోలింగ్ రోజున రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై వైకాపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎస్పీలను మార్చని జిల్లాల్లోనే ఘర్షణలు జరిగాయని ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లా, కడప జిల్లా ఎస్పీలను మార్చమని చెప్పి మనం పదే మేము విన్నవించుకోవడం జరిగింది. కానీ కొన్ని కన్సిడర్ చేశారు, కొన్ని కన్సిడర్ చేయలేదు. ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గణనీయంగా హింసాత్మక చర్యలకు తెలుగుదేశం వాళ్లు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. వేమూరు కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థిని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చాం.